వందనాలండి. ఈరోజు ఆగస్టు 22 కుమ్మరి చేతిలోని జిగటమన్ను అనే అంశం ధ్యానించుకుందాం. మనమందరం కూడా జిగటమన్ను. యిర్మీయా 18:6లో ఇజ్రాయేల్ వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు దేవుడు. ఒక కుమ్మరి తన సారె మీద జిగటమన్నును ఉంచి దాన్ని తనకిష్టమైన రూపంలోకి తెస్తున్నప్పుడు కొన్నిసార్లు విడిపోతుంది. దాన్ని తిరిగి కుమ్మరి తీసుకొని తనకు యుక్తమైనట్లుగా దాంతో ఇంకొక కుండ చేస్తాడు. అదేవిధంగా మన సృష్టికర్త అయిన దేవునికి ఇజ్రాయెల్ దేశంను తనకి ఇష్టానుసారంగా మలుచుకోగలడు. మనం మట్టిలాగా కదలిక లేకుండా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉండక దేవుడు మనలను తన ఇష్టమైన విధంగా మలుచుటకు ఇష్టపడాలి. మనం దేవుని చేతిలోకి సమర్పించుకున్నప్పుడు ఆయన మనలను ఉపయోగకరంగా చేస్తాడు. ఒక కుమ్మరి ఏ విధంగా పనిచేస్తాడో గమనించాలి. మొదటిగా ఒక ముద్ద జిగటమన్నం తీసుకొని దాన్ని బాగా కలిపి తనకు అనువుగా ఉండేలాగా చేసుకుంటాడు. తర్వాత దాన్ని సారెపై ఉంచి దానికి ఆకారం ఇస్తాడు. ఒక చేతిని ఆ ముద్దలోకి పెట్టి కుండకు కావలసిన లోతు అవన్నీ కూడా నిర్ణయిస్తాడు. ఈ విధంగా చేసే సమయంలో ఇంకొక చేతితో వెలుపలి భాగం విడిపోకుండా పట్టుకుంటాడు. దాన్ని స్మూత్గా చేసి అన్నీ సున్నితంగా తడుముతూ కావలసిన రూపం వచ్చేటట్టుగా చేస్తాడు. దానికి చాలా అనుభవం, సామర్థ్యము కావాలి. దేవుడే మనకు రూపం ఇచ్చేవాడు. యోబు 10:8-9 వచనాల్లో యోబు అంటున్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగా ఉన్న నన్ను నువ్వు నిర్మించుతివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నువ్వు నన్ను మరలా మన్నుగా చేయదువా అని యోబు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. పాపము వలన దేవుడు చేసిన రూపము నాశనం చేయబడింది. ఈ పాత్ర, పాపంతో నిండిన ఈ పాత్ర దేవునికి ఉపయోగకరంగా లేదు. యిర్మీయా 18:4లో చెప్పబడినట్లు ఆయన చేసిన పాత్ర చెడిపోయి ఆయన పనికి రాకుండా పోయింది. సమస్య దేవుంది కాదు, ఆయన మంచి కుమ్మరి. తప్పంతా మనదే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? జిగటమన్ను ఇంకా దేవుని చేతిలోనే ఉంది. మనం ఎప్పుడైతే నిరుపయోగమై దేవుని తీర్పు కిందికి వస్తామో అప్పుడు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తిరిగి మనతో తన పని మొదలు పెడతాడు. అదే మట్టితో తిరిగి దాన్ని గౌరవార్థము వాడే పాత్రగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుపై విశ్వాసం ఉంచి దేవుని వైపు తిరిగిన వారికంతా కూడా నిత్య జీవం ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మను ప్రశస్తమైన ధనాగారం ఉన్నారు కాబట్టి ఈ దేహం అనే పాత్ర విలువైనదిగా మారింది. అయినా కుమ్మరి పని ఇంకా పూర్తి కాలేదు. విశ్వాసులు ఎప్పుడైతే దిగులు, అస్వస్థత లేక ఇంకేమైనా సమస్యలు వారిని అణచివేస్తూ ఉంటే దాని అర్థము దేవుడు మన గుణలక్షణాలు బాగు చేస్తూ ఉన్నాడు అనుకోవాలి. వారిని తనకిష్టలుగా ఉండుటకై ఆయన వారిని బాగు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకు ఇష్టలుగా, ఆయనకు ఉపయోగకరంగా మనం ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా, కుమ్మరి చేతిలో మట్టి లాంటి వాళ్ళం నాయన. మరి మీరు మంచి కుమ్మరి, మీరు మమ్మల్ని బాగు చేయండి నాయన. మీ చేతికి మమ్మల్ని అప్పగించుకున్న శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.